వంకాయతో చాలా వెరైటీస్ చూసే ఉంటారు, కానీ ఇలా వంకాయ తాలింపు చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. నూనెలో మగ్గించి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసి దించితే రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందండి. మనకి 2 days వరకు నిల్వ ఉంటుంది. ముందైతే ప్రాసెస్ చూసేద్దాము. వేడి వేడి రైస్లో ఇలా వంకాయ తాలింపు కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉందండి. రుచి అయితే సూపర్ ఉంది. ఈరోజైతే వంకాయ తాలింపు చేసుకుందాం, చాలా బాగుంటుందండి. చాలామందికి వంకాయ తాలింపు తెలీదు, ఒక్కసారి చేసుకు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలండి, ఎందుకంటే ఇందులో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువగా తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కారంగా ఉన్నాయి 8 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే లేతగా ఉన్న వంకాయలను తీసుకోండి. ఈ కర్రీకి వంకాయలు లేతగా ఉండాలి, ఫ్రెష్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి. స్పూన్ ఆవాలు వేసుకున్నాక 2 స్పూన్లు మినపప్పును వేసుకోండి, 1 స్పూను జీలకర్ర, దూరంగా ఎత్తే కరివేపాకు. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు అండి. అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ పడుతుందండి, కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం. పచ్చిమిర్చిని వేయించుకున్నాక ఉల్లిపాయలను వేసుకుని వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకున్నామండి. ఇవి మధ్యలోపు వంకాయలను అయితే కోసుకున్నాం. ఇప్పుడు వంకాయలు కోసుకున్నామండి. వాటర్లో కొంచెం ఉప్పు వేసుకొని వంకాయ ముక్కలను కోసుకున్నాం. వంకాయలు ఎత్తానమ్మా, చూడండి వంకాయ అయితే ఎంత లేతగా ఉందో, పిక్ తీయాలి. ఇలా లేతగా ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంది. వీటిని నిలువుగా ఇలా పొడవుగా చీరుకోవాలి. ఫోటో తీస్తున్నాను, తీసేసాం. ఉల్లిపాయ ముక్కలు ఇలా మగ్గించుకున్న తర్వాత వంకాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయలు మగ్గకుండా వంకాయలు మాత్రం వేయకండి, సరిగ్గా మగ్గవు. ఇప్పుడైతే వంకాయ ముక్కలు వేసుకుందాం. వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. మామూలుగా అయితే ఉల్లిపాయ ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ముక్కల్లో వేస్తే వంకాయ ముక్కలు అనేవి అడుగు పట్టేస్తాయండి. అందుకని వంకాయ ముక్కలు సగం మగ్గించుకున్నాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటే వంకాయ తాలింపు అనేది అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడైతే మగ్గించుకుందాము వంకాయ ముక్కల్ని. లైట్గా మగ్గినాయి కదండి, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. అలాగే మగ్గడం కోసం కళ్ళుప్పు, ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. సిమ్లో పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయండి, హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. సిమ్లో పెట్టేయండి. నేనైతే కట్టెల పొయ్యి మీద కాబట్టి మీడియం ఫ్లేమ్ ఉంటుంది. చూడండి వంకాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్నాం. ముందుగానే వేసుకుంటే వంకాయలు అడగట్టేస్తాయి, అందుకని లాస్ట్లో వేస్తున్నాను.
అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్నాము. ఇలా మగ్గించుకున్నాక సాల్ట్ అయితే వేసుకుందాము. ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం మగ్గడం కోసం వేసాం కదా. చూడండి వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో మసాలా నూరుకున్న మసాలాను అయితే వేసేసుకుందాము. ఇలా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. మసాలా వేసుకుని 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక చూడండి కర్రీ అయితే ఇలా ఉంది. చక్కగా తయారైపోయింది. మసాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. చూసారు కదా, ఒక్కసారి ట్రై చేయండి. కాకపోతే ఒక చుక్క నూనె ఎక్కువ పడుతుంది. నూనె ఎక్కువ పడినా పర్లేదు. ఇప్పుడైతే వేరే గిన్నెలో తీసేసుకోండి. ఒకటి వేడివేడిగా రైస్లోకి వంకాయ తాలింపుని అయితే వేసుకుందాం. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. చాలా బాగుంది. ఇదే విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తీసుకురానుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.